ఈరోజు మన చందానగర్లోని పీజీఆర్ స్టేడియంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు మా యొక్క మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరిగిందండి. మా యొక్క మిర్యాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాకు తెలిసి ఒక 10 ఏళ్ల నుంచి మన షేర్లింగపల్లి నియోజకవర్గంలో ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్ కానీ చేయడం జరిగింది. మన కరోనా టైంలో కూడా ప్రజలందరికీ కూడా నేనున్నానని అంటూ పెద్ద ఎత్తున సరుకులు కానివ్వండి, నిత్య సరుకులు కానివ్వండి, అలానే మన సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక 10 lakhs ఓన్ కాంట్రిబ్యూషన్ ఇవ్వడము, అలానే బిల్డర్స్ అందరి దగ్గర కూడా కలెక్ట్ చేసి ఒక 35 lakhs కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు మా దగ్గర ఉన్న మా ఒక షేర్లింగం కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళకి టేబుల్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సహాయపడ్డాము. అలానే ఓల్డేజ్ హోమ్స్ కానివ్వండి, లేకుంటే మొన్న శానిటేషన్ వర్కర్స్కి వింటర్ చలి ప్రాంతాల్లో దుప్పట్లు పంచడం కానీ, ఇలాంటి ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నాము. అలానే ఇంటికి వచ్చిన ఎవరైనా ఉన్నా కూడా ప్రతి వ్యక్తికి ఒక సహాయం కోరిన వచ్చిన వాళ్ళకి మూవ్ అనకుండా ఎంతో కొంత సాయం చేసి మా శక్తి అందులో సాయం చేసి ముందుకెళ్తున్నామండి. అది ఏం లేదు, ఎందుకు అని అంటే మనం ఇలాంటి సాయం చేసినప్పుడు నేను ప్రత్యేకంగా మన మీడియా మిత్రులకు కూడా ఇవాళ ఇచ్చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేస్తే మనకి ఉన్నవాళ్ళు వేరే వాళ్ళందరూ కూడా దానికి ఎంకరేజ్మెంట్గా తీసుకొని ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది ఒక కల్చర్ని మన కల్చర్ని కూడా ముందుకు తీసుకెళ్లే ఒక ఉద్దేశంతో చేసిన ప్రోగ్రాము. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. మన ఒక డివిజన్లోనూ ఇది సంక్రాంతి పండుగ కి ఒక ఆనందమైన ఇది ఏంటంటే మన ముగ్గులు ఇవన్నీ కూడా అందరం కలిసి ఉండడము, ఇది ఆ యొక్క దేవుడు ఒక ఆశీస్సులు కూడా మనకి సంక్రాంతిలో అందరూ ప్రేక్షకులు అందరు ప్రజలపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలానే ఇవాళ మాకు పోలీస్ శాఖకు కూడా చాలా ధన్యవాదాలు. మాకు ఈ యొక్క పర్మిషన్ ఇచ్చి మాకు బందోబస్తు ఇచ్చారు వాళ్ళకు కూడా. అలానే ఒక 3-4 రోజుల ముందే మేము ఇది ఒక అనుకున్నాం ఇలా కార్యక్రమం చేయాలి. ఆ తక్కువ టైంలో కూడా మా మహిళా మూర్తులు అందరు ఇక్కడ రావడం జరిగింది. 100కు పైగా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇది మేము గత 10 years నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ ఇయర్ బాగా మంచి వాళ్ళతో ఇది వచ్చింది, మాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. దీంట్లో ఫస్ట్ ప్రైజ్ కిందేమో మనకి ఆడవాళ్ళకు ఉపయోగపడేవి కార్యక్రమం పెడదామని చెప్పి వెట్ గ్రైండరు, సెకండ్ ప్రైజ్ ఏమో ఎలక్ట్రికల్ కుక్కర్, అట్లానే థర్డ్ ప్రైజ్ కూడా ఇంకొక ఎలక్ట్రికల్ కుక్కర్ ఇస్తాము. అలానే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పోటీలు అనేది ఎప్పుడు గెలుపు పొందిన వాళ్ళకే ముఖ్యత అని కాదు, పార్టిసిపేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. వచ్చి పార్టిసిపేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇందాక యామిని గారు కూడా చెప్పడం మీరు చూశారు, మనకి చిన్న 70 years ఆవిడ కూడా వచ్చి వాళ్ళ ముగ్గులు పోటీ చేయడం జరిగింది. ఇట్లానే ఇంకొకటి ఏంటంటే మగాళ్ళు కూడా వచ్చి మీరు చూస్తే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒక మనకి ఈక్వాలిటీ కూడా చూపిస్తుంది. ఇంకొక అద్భుతమైన కోయిన్సిడెన్స్ అనొచ్చు మేము ఇది చేసేది. ఇవాళ సావిత్రిబాయి ఫులే గారి జయంతి రోజు ఆమె యొక్క ఎడ్యుకేషన్ కానీ ప్రిఫరెన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడము, ఆ స్త్రీమూర్తికి ఒక నిదర్శనంగా ఆమె ఎలా అయితే ఆడవాళ్ళ రైట్స్ గురించి పోరాడిందో అలానే వాళ్ళందరి కోసం ఇవాళ ఈ ఏర్పాటు చేయడం మేము జరిగింది. అమ్మ సావిత్రిబాయి ఫులే గారికి ఈ విధంగా నేను జయంతి సందర్భంగా ధన్యవాదాలు కోరుకుంటూ మీ అందరికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ యొక్క ప్రోత్సాహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మీ మిర్యాల. నమస్కారం అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. ఇవాళ మీరు చూసినట్టయితే మిర్యాల రాఘవ ట్రస్ట్ తరపు నుంచి ముందుకొచ్చి ఇవాళ పీజీఆర్ స్టేడియంలో చందానగర్లో ముగ్గుల పోటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పూనుకొని 100 మంది పైగా పార్టిసిపెంట్స్ రావడం అయితే జరిగింది. ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇంకా ముగ్గుల పోటీ అనేది జరుగుతుంది. మనకి ఈ ముగ్గులు అనేవి పల్లెటూర్లలో ఎక్కువ వేయడం జరుగుతోంది. ఇప్పుడు పట్టణాల్లో రోడ్ల ప్రవాహంగా ఎక్కువ వేయట్లేదు. సో ఇలాంటిది ఒకటి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ముగ్గుల పోటీ ఇలాంటివి కండక్ట్ చేస్తే మన సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అవుతామని చెప్పి ఈరోజు ఇది నిర్వహించడం జరిగింది. సో మన భావితరాలకి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ మన సంస్కృతి సంప్రదాయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి, ఈ ముగ్గుల
ముగ్గులు ఎందుకు వేస్తున్నాము, గొబ్బెమ్మలు లాంటివన్నీ ఎందుకు అరేంజ్ చేస్తున్నాము అనేది మన కల్చర్. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, మన పూర్వీకుల నుంచి ఈ కల్చర్ అనేది ఎప్పటి నుంచో వస్తోంది. భావితరాలకు ఇవి తెలియకుండా అయిపోతుంది. ముఖ్యంగా పట్టణాలలో ఇలాంటివన్నీ తెలియకుండా పోతున్నాయి సిటీస్ లో. సో సిటీస్ లో ఉన్న వాళ్ళకి కూడా ముగ్గుల విశిష్టత తెలియాలని చెప్పి ఇవాళ ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు జరగడం జరిగింది. దీన్ని పూనుకొని ఎంతో మంది, అతి తక్కువ టైంలో మేము స్టార్ట్ చేసాము పెడదామని, దీన్ని పూనుకొని ఎంతో మంది రావడము, ఇప్పటికీ వస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తాము, ఇంకా కొంచెం టైం ఉంది కదా మాకు చాలు, మా టాలెంట్ మేము ప్రూవ్ చేసుకుంటాము అని ఎంతో మంది ముందుకు వస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు సంక్రాంతి ఇవాళ శేర్లింగంపల్లిలో చందానగర్ లో ఇంత ముందు రావడం, అందరినీ సంక్రాంతి వైబ్స్ అనేవన్నీ కనిపించడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మీరు చూసినట్టయితే ఒక హడావిడి, ఒక ఆడవాళ్ళ మధ్యలో ఒక కాంపిటీషన్, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు మేము ముందుకొచ్చి ఇలా వేస్తున్నారు. ఒక పెద్ద ఆవిడ అద్భుతంగా వేసింది, ఆవిడని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఆవిడ అదే చెప్తున్నారు, ఒకప్పుడు పల్లెటూర్లలో మేము ఇలా వేసేవాళ్ళం, పట్టణాల్లో ఇప్పుడు వేయడానికి అవకాశం కూడా రావట్లేదు, ఈ రోడ్ల మూలాన మా ఇంటి ముందు వేయడానికి అవకాశం రావట్లేదని చెప్తున్నారు. ఇవాళ వచ్చి తను వేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరి సంతోషమే మా సంతోషం అనుకొని ఈ ప్రోగ్రాం ముఖ్య కారణం ఏంటి అంటే మన రంగులు, మన సాంస్కృతిక, మన ఆచారాలన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మరుగున పడుతున్న మన కళలన్నీ బయటికి రావాలనే మెయిన్ ఉద్దేశంతోనే, మెయిన్ మోటివేషన్తోనే దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ అన్ని మా రాఘవ ట్రస్ట్ దగ్గర నుంచి రావడము, ఈ కార్యక్రమం జరగడానికి ముందుకు రావడము, ఇవన్నీ జరగడం చాలా చాలా సంతోషం.